సో మీడియాకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ బావమరిది బావమరిది అని అంటున్నారు. సో అల్లు అర్జున్కి మీకు రిలేషన్ ఏంటండి? ఒక క్లారిటీ లేదు మాకెవరికి. మేనత్త మేనమా పిల్లలండి. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు సొంత మేనత్త మేనమా పిల్లలండి. అంటే మొత్తం సిటీ మీడియా అని కూడా ఉంటుంది కదా, ఆయన కూడా చెప్పారు కదా మామయ్య అని. మేనత్త మేనమా పిల్లలు. సో ఈ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఏదైనా డ్రెస్సింగ్లో కావచ్చు, ఏమన్నా సజెషన్స్ తీసుకున్నారా? యాక్టింగ్లో కావచ్చు అల్లు అర్జున్ గారి నుంచి. నేను సినిమా చేస్తున్నా అని చెప్పగానే ఫస్ట్ ఆయన లాస్ట్ టైం కూడా ఒకళ్ళు అడిగితే చెప్తాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించి, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇంతే చెప్పాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే, నేను అదే చేశాను. స్టైలింగ్ వైజ్ ఈయనే తీసుకున్నారు కేర్, నాకు ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, మీసం ఎలా కావాలి, మొత్తం సార్ చెప్పించేసాను. మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి అల్లు అర్జున్ గారిలో, మీరు తీసుకొని మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని? నేను కష్టపడటండి, ఆయన బ్రాండ్ అంబాసిడరే కష్టానికి. సో 100% కష్టపడా. ఇప్పుడు మీకు చెప్తే చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే, పుష్పలో ఒక ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అవ్వాల. ఆయన అన్నాడు ఇంకా కష్టపడనే అన్నారు. చాలామంది తెలియదు ఏంటంటే, ఇప్పుడు జొమాటోలో ఆయన నేను కలిసి యాడ్ చేసాం. ఆ టైం వస్తే అలా వెళ్తూ ఉంటుంది, కానీ నువ్వు కష్టపడటం ఆపద్దని చెప్తారు. సో ఓన్లీ కష్టమే పడతాం, మిగతాదాన్ని డెస్టినీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సో అంటే ఒక సీరియస్ రోల్తో ఫస్ట్ మూవీ వస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడెక్కడో అన్స్టాపబుల్ వీటిలో కనిపించి ఉంటారా, పెద్దగా ఆడియన్స్కి అయితే తెలియదు. అంటే అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి హీరో వైపు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా? యాక్చువల్లీ రే సినిమాకి వైవిఎస్ చౌదరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు 2010లో. అది నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకోలే. నాకు అసలు సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర పెట్టారు. నేను 2010 అంటే అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, 17 ఆ ఏజ్లో వచ్చినప్పుడు అసలు నేర్చుకో నా దగ్గర ఉండు అని చెప్పి పెట్టారు. దాని తర్వాత అది కొంచెం డిలే అవటం, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవటం, రావటం, క్యారెక్టర్లు చేయటం, అలా ఉంది. సో అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి పెద్ద మూవీస్ నుంచి కూడా రావచ్చు. సో ఎందుకు ఇట్లా ఒక చిన్న మూవీ నుంచి రావడానికి రీజన్? పెద్ద మూవీ చిన్న మూవీ 100% అయితే ఇప్పుడు లేదండి. ఓన్లీ కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా, కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా పోతుంది. ట్రైలర్ థ్రిల్లింగ్ జోనర్లో చాలా సినిమాలు వస్తున్నాయి కదా, మిస్టరీ థ్రిల్లర్లో చాలా ఉన్నాయి ఓటీటీలో, తర్వాత బిగ్ స్క్రీన్కి. కానీ లాక్డౌన్ టైంలో రీచ్ ఉన్నంత ఇప్పుడు రీచ్ అవ్వటంలా. ఇది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అర్థం కాల. మళ్ళీ లాక్డౌన్ టైంలో ఇలాంటి థ్రిల్లర్స్కి ఒక మంచి బజ్ ఉంటుండే. సో అప్పుడులా రీచ్ అవ్వటం లేదు ఈ మధ్య రిలీజ్ అయిన థ్రిల్లర్స్. సో ఈ థ్రిల్లర్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ కన్నా? ఇది థ్రిల్లర్ కన్నా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో ఉందండి. థ్రిల్లర్ అనేది తర్వాత జాయిన్ అవుతుంది. అసలు ఫాదర్కి సన్ మధ్యలో వాళ్ళ నాన్నగారు చనిపోయాడు అని చెప్పి జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి స్టోరీ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో బేసిక్ ప్లాట్ వచ్చి అదైతే దీనికి ఇంటర్లింక్ ఇంకో 3 ప్లాట్స్ ఉంటాయి. సో ఇది అంత డిఫరెంట్ ఉంది. నార్మల్ అన్నీ ఏంటంటే థ్రిల్లర్ అంటే ఒక పాయింట్ మీద వెళ్తుంది. దీంట్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఫాదరు మీరు చూపించినట్టు ఒక షార్ట్లో చూస్తే బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు, అది ఇంకోటి లాస్ట్లో తప్పు చేయాలన్న ఆలోచన, 3 పాయింట్ల మీద వెళ్తుంది సినిమా. సో అది అపార్ట్ ఫ్రమ్ ముఖ్య గమనిక, ప్రీవియస్గా మీరు బతుకు బస్ స్టాండ్ అని ఒక సినిమా, అవునండి, అది రిలీజ్ October 6th లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఓటీటీలో రిలీజ్ అయింది అది. సో అది యాక్చువల్లీ 2021లోనే రిలీజ్ అవ్వాలి. ఆ కరోనా టైంలో పాపం డైరెక్టర్ గారు చనిపోయారు. దాని తర్వాత చాలా హర్డిల్స్ తర్వాత ఆ సినిమా మొన్న October 6th రిలీజ్ అయింది. అది కూడా బాగా చేస్తుంది సినిమా, 100% బాగా చేస్తుంది. అది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో రిలీజ్ అయింది. ఓకే.